ఒక ప్రయాణం మనిషిది ఎక్కడి నుండి మొదలవుతుందో తెలీదు. ఎక్కడ ముగుస్తుందో కూడా తెలీదు. కానీ ప్రతి ప్రయాణం సంతోషాన్ని వెతుక్కుంటూనే ప్రారంభిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి బాధని మిగల్చొచ్చు. కానీ అది ఒక అనుభవంగా తీసుకోండి. అంతేగాని ప్రయాణంలో ఈసారి వెళ్ళిన పని అలా అయ్యింది, ఇలా అయింది, ఆళ్ళెదురొచ్చారు, వీళ్ళెదురొచ్చారు అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే మనం సురక్షితంగా గమ్యానికి చేరాము అంటే వాళ్ళ ఎదురులో కష్టపడినా సరే మంచే ఉందేమో, అందుకే మనం ఇంటికి సురక్షితంగా చేరాము అని అనుకోవడం మంచిది కదా. ఏదైనా సరే రాసిపెట్టున్న రాతని భగవంతుడు కూడా మార్చలేడు అని చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు మన ప్రయాణంలో ఏదైనా చిక్కుముడి ఎదురైనప్పుడు మనం ఎందుకు వేరే వాళ్ళ మీద నిందలు వేయాలి? మన అదృష్టాన్ని చూసి ఆనందపడొచ్చు కదా, మనమైతే క్షేమంగా ఇంటికి చేరాము అని. అవునండి, చాలామంది ఆంధ్రప్రదేశ్లో రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్స్లో ఎక్కడికక్కడ వర్షాల వల్ల నిలిచిపోయి ఈరోజు ఎవరి ముఖం చూసి బయలుదేరామో అనుకున్న వాళ్ళని ఎంతమందిని చూశాను. మా ప్రయాణం అయితే కొంచెం కష్టమైన సుఖంగా మేము ఇంటికి చేరాం. అందుకు నేను అది ఒకటే కోరుకుంటాను.